వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు టైటిల్ పేరు రావడం కుదరదు. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ కథ తప్పకుండా మొట్టమొదటి నుంచి చివరి దాకా వినడానికి ప్రయత్నించండి. ఇంకా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రావడం కుదరదు. జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది. ముగ్గురు ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ఇక ధనం అంటుంది, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణం ఏమిటని జ్ఞానం, ధనం విశ్వాసాన్ని అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరు విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అన్నది. విశ్వాసం మాటల్ని విని జ్ఞానం, ధనం చాలా ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ఇందులో నీతి ఏమిటి అంటే, ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, సంపాదించుకోవచ్చు. కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు అని ఈ కథలోని నీతి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కని జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ఈ మంచి స్టోరీ మీకు బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.